హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు డివైన్ స్టార్ టారో 369. నా పేరు తారా. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ మీ అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ. చాలామంది నా వీడియోస్ చూసి కమెంట్ చేస్తున్నారు అండ్ లైక్ చేస్తున్నందుకు. సో ఈ జర్నీలో మీరు కూడా ఒక పార్ట్ అయ్యి నన్ను ముందుకు నడిపిస్తున్నందుకు మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్తున్నా మీ అందరికీ. సో మీరు ఇలాగే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇంకా ఇంకా మీకోసం వీడియోస్ని అందించడానికి నేను ట్రై చేస్తాను. ఎందుకంటే ఈ జర్నీలో మీ అందరూ ఒక పార్ట్ అయినందుకు ఐఎమ్ సో హ్యాపీ అండి. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మనము రీడింగ్ ఏంటంటే మీ పర్సన్తో ముఖాముఖి. సో మీరు చాలామంది నో కాంటాక్ట్లో ఉన్నారు అని అర్థమవుతుంది నాకు. సో వారితో మీరు మాట్లాడటం లేదు, వాళ్ళు మీకు ఎలాంటి మెసేజ్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఇవ్వటం లేదు. మనం ఈరోజు తెలుసుకుందాము. అంటే యూనివర్స్ నుంచి మీ పర్సన్ ఒక ఎనర్జీస్తో కనెక్ట్ అయ్యి వాళ్ళు మీతో అసలు ఏం మాట్లాడాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు, అసలు వాళ్ళ మనసులో ఏముంది మీ గురించి అనేది మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దామండి. ఇది ఎవరికైతే రెజొనేట్ అవుతుందో వాళ్ళు మాత్రమే తీసుకోండి. ఇది కలెక్టివ్ రీడింగ్ అండ్ నా రీడింగ్స్ అన్ని టైమ్లెస్ రీడింగ్స్ అండి. మీరు ఎప్పుడు చూసినా కానీ మీరు చూస్తున్న టైం నుంచి మీకు అది రెజొనేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ రీడింగ్లో అయితే మాత్రం యూనివర్స్ మనకి ఏం చెప్తుంది, మీ పర్సన్తో మాట్లాడి ఏం చెప్తుంది, ఏంటి అసలు ఆ పర్సన్ ఏం మాట్లాడాలనుకుంటున్నారు, వాళ్ళు ఇంటర్నల్గా మీ గురించి ఏమనుకుంటున్నారు అన్ని తెలుసుకుందాం ఈరోజండి. ఈ వీడియో అనేది చాలా లాంగ్ వెళ్ళిపోయిందండి. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా డీప్గా వెళ్ళిపోయాను నేను కూడా. అలా చెప్పుకుంటూ నేను ఇంకా చాలా కనెక్ట్ అయిపోయి నేను కూడా చాలా డీప్గానే రీడింగ్ చేశాను. అంటే మీకు కూడా ఒక క్లారిటీ ఇవ్వాలా, సగంలో ఆపేయకూడదు కదా అని నేను ఇంకా ఇది చాలా లాంగ్ వీడియో అయిపోయింది. నేను చాలా ఎనర్జీని ఇన్వెస్ట్ చేసి చాలా కష్టపడి మీకోసం చేశాను. ఎందుకు అని అంటే నాకే తెలియలేదు ఇంత లాంగ్ వెళ్ళిపోతుందని. బట్ ఇచ్చేదేదో క్లారిటీతో ఇస్తే మీరు కూడా అర్థం చేసుకుంటారు. అండ్ మీకు ఈ కనెక్షన్లో కన్ఫ్యూజన్స్ ఉండొచ్చు కదా, దాన్ని క్లారిఫై చేస్తే కొంత క్లారిఫై అవ్వచ్చు. మిమ్మల్ని మీరు కూడా ఈ కనెక్షన్ గురించి మీ గురించి అర్థం చేసుకుంటారు, ఈ కనెక్షన్ గురించి కూడా అర్థం చేసుకుంటారని చాలా డెప్త్గా వెళ్ళిపోయి చెప్పాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది మీకు ఒక గైడెన్స్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ని. ఎందుకంటే మీకు తెలుస్తుంది ఈ రీడింగ్, కనీసం ఈ రీడింగ్స్ ద్వారా ఏం జరుగుతుంది అనేది మీకు తెలియచ్చు. బట్ మీ పర్సన్కి తెలియదు కదా ఈ రీడింగ్స్ అనేటి మీ పర్సన్ చూస్తున్నారో లేదో తెలియదు. అట్లీస్ట్ మీకన్నా ఈ రీడింగ్స్ ద్వారా కొంత తెలిస్తే మీరు ఎలా ఉండాలా ఏంటి అనేది కూడా మీకు ఒక హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో నేను చాలా ఎనర్జీని ఇన్వెస్ట్ చేసి మరి ఇంత లాంగ్ వీడియో చేశాను. ప్లీజ్ ప్రతి ఒక్కరూ చూడండి, లైక్ చేయండి, వీలైనంత వరకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు నిజంగా ఇది రెజొనేట్ అయితే ఐ క్లెయిమ్ అని టైప్ చేయండి. చాలా కష్టం అనేది ఇందులో నేను పెట్టాను, ఎఫర్ట్ పెట్టి చేశాను. ప్లీజ్ లైక్ చేయండి వీడియోని. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ అయితే నేను మీ ఎనర్జీ అండ్ మీ పర్సన్ ఎనర్జీస్ చెక్ చేద్దామండి. ఫస్ట్ మీ ఎనర్జీస్ అండ్ మీ పర్సన్ ఎనర్జీస్ చెక్ చేద్దాం. సో నేను ఇది కార్డ్స్ షఫల్ చేస్తున్నప్పుడు మీ పర్సన్ తలుచుకోండి. ఎవరైతే మీ మనసులో ఉన్నారో మేము మోస్ట్లీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉండొచ్చు, ఇన్ కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్నా కానీ మోస్ట్ ప్రాబబ్లీ ఆన్ అండ్ ఆఫే ఉండొచ్చు. మీకు కొన్ని తెలియకపోవచ్చు నిజాలు అనేటివి. సో అవి తెలుసుకోవడానికి ఈ ప్రయత్నం అంతా మనం ఇప్పుడు చేసేది. సో మీ పర్సన్ అయితే తలుచుకోండి మనసులో, వాళ్ళ పేరు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, మీరు ఊహించుకుంటే వాళ్ళ ఫేస్ను కూడా ఊహించుకోండి. ఎందుకంటే ఎనర్జీస్ చాలా తొందరగా కనెక్ట్ అవుతాయి. అండ్ రీడింగ్ స్టార్ట్ చేసే ముందు మీకు ఈ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వాలంటే లైక్ చేయండి ఫస్ట్. మీకు ఈ ఎనర్జీస్ అనేటివి ఈజీగా కనెక్ట్ అవుతాయి. సో చెప్పాను కదండి, యూనివర్స్కి గివ్ అండ్ టేక్ ఉండాలి. గివ్ అండ్ టేక్ ఉంటేనే మనకి కొన్ని ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతుంటాయి. అట్లాగే నిజంగా మీకు ఇది నిజంగా రెజొనేట్ అయితే మాత్రం మీరు కమెంట్ చేయండి ఐ క్లెయిమ్ అనేసి. సో హోప్ఫుల్
ఎలా వస్తుందో చూద్దాము అందరం. ఓకే, మీ పర్సన్ నేమ్ తలుచుకోండి, వాళ్ళ ఎనర్జీస్ చెక్ చేద్దాము. అట్ ద సేమ్ టైం మీ ఎనర్జీస్ కూడా చెక్ చేద్దాం, మీరు ఎలా ఉన్నారనేసి. ఓకేనండి, లెట్ గెట్ స్టార్టెడ్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. మా వ్యూయర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? మా వ్యూయర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్. చెప్పేది నేనైనా చెప్పించేది మీరే అవ్వాలి యూనివర్స్, ఏంజల్స్ ప్లీజ్. మా వ్యూయర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చెప్పండి. అలాగే మా వ్యూయర్స్ ఎనర్జీస్ కూడా చెప్పాలి. మా వ్యూయర్స్ యొక్క ఎనర్జీస్ అండ్ మా వ్యూయర్స్ పర్సన్స్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? ఫస్ట్ మా వ్యూయర్స్ యొక్క పర్సన్స్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చెప్పండి. సో మా వ్యూయర్స్ పర్సన్స్ ఎనర్జీస్. ఓ చారియట్. మా వ్యూయర్స్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? మా వ్యూయర్స్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? మా వ్యూయర్స్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్. మా వ్యూయర్స్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? ఓ స్టార్. మీరు స్టార్ అండి. మీ పర్సన్ లైఫ్లో మీరు ఒక స్టార్, తెలిసిపోతుంది ఇక్కడే. సో వాళ్ళ ఎనర్జీస్ మీ ఇది చారియట్ వాళ్ళ ఎనర్జీస్ అండి, ఇవి మీ ఎనర్జీస్. మీ పర్సన్ ఎనర్జీస్ గురించి చెప్తామండి. మీ పర్సన్ అయితే మాత్రం అంటే తన పనిలోనూ తన వర్క్లోనూ చాలా డిటర్మినేషన్గా కనిపిస్తున్నట్లు కనిపిస్తుందండి ఇక్కడ నాకు. అంటే వాళ్ళ లైఫ్లో ఏదో సాధించాలి అంటే వాళ్ళ లైఫ్లో గోల్స్ అనేటివి వాళ్ళు రీచ్ అవ్వాలా. ఇప్పుడు దాకా వాళ్ళు మేబీ చాలా కష్టపడుతున్నా కానీ వాళ్ళ లైఫ్లో దేన్ని రీచ్ అవ్వలేకపోతున్నాము, లైఫ్లో ఏది సాధించలేకపోతున్నాం అన్న గిల్ట్ అనేది ఉంది వాళ్ళకి. అందు గురించి చాలా డిటర్మినేషన్గా వాళ్ళు చాలా ఫోకస్డ్గా ఉన్నారండి వాళ్ళ కెరియర్ పట్ల. సో వాళ్ళ ఎనర్జీ అనేది పరిస్థితులు కష్టంగా ఉన్నాయని వాళ్ళకి తెలుసు, సరే వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారు చెప్పాలి అంటే. సో మీ దగ్గరికి రావాలి, రీయూనియన్ అయితే ఈ కార్డు యాక్చువల్లీ రీయూనియన్ కార్డేనండి, రీయూనియన్ కనిపిస్తుంది. అయితే మీ ముందుకు రావాలనే ఆలోచన ఉంది. అంటే ఇది చాలా రోజుల నుంచి ఒక స్టక్ పొజిషన్లో ఉన్న కనెక్షన్ అండి మీది. ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నారు కానీ వాళ్ళు ఇంకా దాన్ని ముందుకు తీసుకెళ్ళలేని సిచ్యువేషన్లో, అంటే వాళ్ళ కెరియర్ మీద వాళ్ళ థింగ్స్ మీద ఫోకస్డ్గా ఉన్నారు వీళ్ళు. అందు గురించే ఈ కనెక్షన్లో వీళ్ళు ముందుకు రాలేకపోతున్నారు. అక్కడ వాళ్ళకున్న సిచ్యువేషన్స్ ఏంటంటే ఒక పని మీద, వాళ్ళ వర్క్ మీద, వాళ్ళ గోల్స్ మీద చాలా ఫోకస్డ్గా ఉన్నారు. అయితే మిమ్మల్ని వదులుకోవాలని అయితే లేదండి, మీతో కలవాలని ఉంది. టైం అయితే అయ్యింది, చాలా టైం అయ్యింది, కానీ మిమ్మల్ని కలవాలి, మీతో ఒక రీయూనియన్ కావాలనేది మాత్రం కనిపిస్తుంది వాళ్ళ ఈ కార్డులో. కంట్రోల్ చేసుకుంటున్నారు బికాస్ ఆఫ్ ద సిచ్యువేషన్స్, వాళ్ళు ఉన్న పరిస్థితిని. బట్ ఈ కార్డ్ అయితే మాత్రము నాకు ట్రావెల్ కనిపిస్తుందండి, రీయూనియన్ కూడా జరగవచ్చు. వాళ్ళ ఎనర్జీ అలాగే ఉంది. అయితే ఈ కనెక్షన్ వదలకూడదు అనేది అయితే మాత్రం స్ట్రాంగ్గా ఉందండి. దాన్ని అంటే ముందుకు తీసుకెళ్ళాలి కానీ దీన్ని వదలకూడదు అనేది మాత్రం ఈ ఎనర్జీలో స్ట్రాంగ్గా ఉంది. కొన్నిసార్లు ఏంటంటే ఈ పర్సన్ స్టబ్బర్నెస్ వల్ల ఎక్కువ కంట్రోల్ అంటే ఒక స్టబ్బర్న్ ఫీలింగ్స్ అంటారు కదండి, దాని వల్ల కూడా ఈ వ్యక్తి స్టక్ పొజిషన్లోకి వెళ్ళిపోవచ్చు. అందు గురించి ఈ కార్డ్ ఏంటంటే వాళ్ళు మొత్తం ఫోకస్ అంతా వాళ్ళ గోల్స్ మీద, వాళ్ళ కెరియర్ మీద అనేది పెడుతున్నారు. బట్ వాళ్ళకైతే మీ దగ్గరికి రావాలి, మిమ్మల్ని కలవాలి, ఒక రీయూనియన్ అనేది జరగాలి, ఇది ఇక్కడితో ఆగిపోకూడదు అనేది మాత్రం వాళ్ళ మనసులో ఉంది. అది వాళ్ళ ఎనర్జీ. ఇప్పుడు మీ ఎనర్జీ ఏంటంటే ఇది మీరు ఒక స్టార్. ఇది చాలా మంచి కార్డు అండి. ఇది యాక్చువల్లీ ఇది కూడా చాలా మంచి కార్డు. బట్ ఇది ఏంటంటేనంటే ఒక పాజిటివ్ ఎనర్జీ కార్డ్ ఇది. అంటే ఒక హీలింగ్ కార్డ్ అనమాట. అంటే పాస్ట్లో మీరు పడ్డ బాధలు, అంటే డిసప్పాయింట్మెంట్స్, ఇవన్నీ వాటన్నిటి నుంచి బయటపడేందుకు మీరు ట్రై చేస్తున్నారు. అంటే అవన్నీ వదిలేసి ఇంకా నేను బయటపడాలి, ఇంకా చాలు, చాలా సిచ్యువేషన్ని ఫేస్ చేశాము,
అనేసి మీ మనసులో చాలా హోప్తో మీరు ముందుకెళ్ళాలనేది అనుకుంటున్నారు. ఈ కార్డ్ అదే, మీ ఎనర్జీ అలాగే ఉంది. ఇంకా పడ్డది చాలు, ఇంకా ముందుకెళ్ళాలి. నన్ను నేను గుర్తింపు, నాకు నేను గుర్తింపు తెచ్చుకోవాలి, నాకు నేను హీల్ అవ్వాలి, నాలో కూడా ఉన్న హోప్స్ని వాటిని అంటే ముందుకు తీసుకెళ్లే దశగా ప్రయత్నించాలి అనుకునే ఎనర్జీలో మీరున్నారు. కాకపోతే మీరేంటంటే మీ పర్సన్తో కనెక్ట్ అవ్వాలని అయితే ఆశ ఉందండి మీకు. ఆశ అయితే చచ్చిపోలేదు. ఆ కనెక్షన్ ఇంకా మీకు, ఈ కనెక్షన్ మీద ఎంత డిసప్పాయింట్మెంట్ కలిగించినా, ఎంత బాధ కలిగించినా హోప్ మాత్రం వదలట్లేదు. మీరు చాలా నమ్మకంగా ఉన్నారు ఈ కనెక్షన్ మీద. సో మీరు ఎమోషనల్ హీలింగ్ వేలో వెళ్తున్నారు. ఎమోషనల్గా మీరు హీల్ అవ్వాలి, నాకు ఒక హీలింగ్ కావాలి అన్న వేలో అయితే మాత్రం మీరు స్టార్ట్ అయ్యారు. మీ జర్నీ అయితే స్టార్ట్ అయ్యింది. అంటే మీరు కూడా ఏమనుకుంటున్నారంటే యూనివర్స్కి వదిలేశారు. యూనివర్స్ చూసుకుంటుంది, హోప్ అయితే ఉంది. నేను ఎంత స్ట్రగుల్ ఫేస్ చేశాను ఈ కనెక్షన్ మీద, సో నాకు యూనివర్స్ ఇస్తుందన్న ఇది విష్ ఫుల్ఫిల్మెంట్ కాదండి చెప్పాలంటే. ఇది చాలా మంచి కాదు, అందుకే చెప్పాను ఇది విష్ ఫుల్ఫిల్మెంట్. నా విష్ ఫుల్ఫిల్మెంట్ యూనివర్స్ చేతిలో పెట్టేస్తున్నాను. యూనివర్స్ చూసుకుంటుంది చాలు, నేను ఇప్పుడు దాకా ఈ కనెక్షన్ మీద ఇన్వెస్ట్ చేసింది చాలు, ఇంకా నా మీద నేను ఫోకస్ చేయాలి అన్న పాజిటివ్ కోణం అయితే మీలో ఇప్పుడు వచ్చింది మీకు. కాకపోతే ఇక్కడ కొందరు వాళ్ళు చాలా ఎక్కువగా హోప్స్ పెట్టేసుకున్నారు. అంటే కొంతమంది నా వ్యూయర్స్ అంటే ఎదురు చూస్తూనే ఉన్నారు ఆ పర్సన్ కోసం, మీ పర్సన్ కోసం. అంటే వాళ్ళు అంటే ఆ హోప్ మీద నిలబడి ఉన్నారు. లేదు, వస్తారు 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 అని నిలబడి ఉన్నారు ఆ హోప్ మీద. సో మీరు మీ మీద ఫోకస్ చేయడం స్టార్ట్ చేస్తే బాగుంటుందండి. బట్ యూనివర్స్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ కోరిక ఏది ఉందో, ఇది నిజం చెప్పాలంటే ఇది హీలింగ్ కార్డు అండ్ మళ్ళీ కనెక్ట్ అవుతారన్న మీకు కోరుకున్న ఫుల్ఫిల్మెంట్ ఎనర్జీతో ఉండండి చాలు. ఈ కార్డ్ అదే యాక్చువల్లీ. ఆ ఎనర్జీతో ఉన్నారంటే యూనివర్స్ ఖచ్చితంగా మీ దగ్గర తీసుకొస్తుంది. మరి ఇప్పుడైతే మాత్రం మనం మీ పర్సన్తో మాట్లాడదామండి. సో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్. నేను షఫల్ చేస్తున్నంతసేపు మీ పర్సన్ నేమ్ కానీ, మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ కానీ, మీ పర్సన్ ఫేస్ కానీ ఊహించుకుంటూ ఉండండి. అసలు మా వ్యూయర్స్ యొక్క పర్సన్ ఎవరైతే ఇప్పుడు మా వ్యూయర్స్ చూస్తున్నారో, మా వ్యూయర్స్ యొక్క పర్సన్ మీరు చెప్పండి. చెప్పేది నేనైనా, చెప్పించేది ఏంజల్స్ అండి. ఇవన్నీ మనకి ఏంజల్స్ అనేటివి చెప్పిస్తుంటాయి ఇవన్నీ. సో ఎనర్జీస్ అనేవి కనెక్ట్ చేసుకుని, ప్లీజ్ ఏంజల్స్ మా వ్యూయర్స్ పర్సన్స్ యొక్క ఎనర్జీస్తో కనెక్ట్ అవ్వండి. మా వ్యూయర్స్ పర్సన్స్తో ఎనర్జీస్తో కనెక్ట్ అవ్వండి. మా వ్యూయర్స్ పర్సన్ ఎనర్జీస్తో కనెక్ట్ అవ్వండి. సో మనం మా వ్యూయర్స్ పర్సన్తో ముఖాముఖిగా కొన్ని ప్రశ్నలు అడుగుతాం. మా వ్యూయర్స్ తరపు నుంచి కొన్ని ప్రశ్నలు అడుగుతాం. మా వ్యూయర్స్ స్టక్ అయిపోయి ఈ కనెక్షన్లో ముందుకు వెళ్ళలేని సిచ్యువేషన్లో ఉన్నారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్స్ అనేటివి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. వాళ్ళకు ఒక గైడెన్స్ లాగా, అసలు ఆ పర్సన్ మనసులో ఏముందో తెలుసుకోవడానికి దిస్ ఈస్ ద బెస్ట్ వే అండి. ఇదే మంచి అవకాశం. సో చెప్పండి ఏంజల్స్, మా వ్యూయర్స్ యొక్క పర్సన్ ఫీలింగ్స్ ఏంటండి మా వ్యూయర్స్ పైన? థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్. మా వ్యూయర్స్ పర్సన్స్ ఫీలింగ్స్ ఏంటి ఈ కనెక్షన్ పైన, మా వ్యూయర్స్ పైన, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళ కోసం, వాళ్ళ పైన ఫీలింగ్స్ ఏంటి? జస్టిస్. ఓ మై గాడ్, చూసారా స్టార్? మీకెంత హోప్ ఉందో మీ పర్సన్ కూడా అంతే హోప్ ఉందండి. మీరు అసలు టెన్షన్ పడాల్సింది లేదు. చూసారా, ఆ పర్సన్కి చాలా 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 మిస్ అవుతున్నారు మిమ్మల్ని. అయితే ఫీలింగ్స్ అనగానే చాలా సఫర్ అవుతున్నారు ఆ పర్సన్. డిప్రెషన్లో ఉన్నారు. మీకు ఒక న్యాయం చెయ్యలేదు.
ఈ కనెక్షన్లో మీకు న్యాయం చేయలేదని బాధపడుతున్నారు. ఈ కనెక్షన్లో ఈక్వల్గా మీరు ఏదైతే చూపించారో ప్రేమ, అది ఈక్వల్గా గివ్ అండ్ టేక్ లేదండి. కనెక్షన్లో ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదు. మీరే ఎంతసేపు చూపించారు ఆ పర్సన్ కూడా తెలుసు, వాళ్ళ మనసులో మీకు ఈ కనెక్షన్లో జస్టిస్ చేయలేదు అనేది వాళ్ళకి గట్టిగా ఉంది, బలంగా. మీకే ఈ కనెక్షన్లో అయితే జస్టిస్ చేయలేదండి వాళ్ళు. సో అది వాళ్ళు ఫీల్ అవుతున్నారు. చాలా మంచి కార్డ్ చూసారా. మీరు ఏ ఎనర్జీలో ఉన్నారు? స్టార్ ఎనర్జీలో ఉన్నారు. ఆ పర్సన్కి కూడా హోప్ ఉందండి మిమ్మల్ని కలవాలి. అందుకే రీయూనియన్ కార్డ్ వచ్చింది. వాళ్ళ ఎనర్జీలోనే, మీ పర్సన్ ఎనర్జీలోనే రీయూనియన్ కార్డ్ వచ్చింది. కాకపోతే వాళ్ళకున్న సిచ్యువేషన్స్, ఏవో గోల్స్, కెరియర్ అవన్నీ మధ్య వాళ్ళు కొంచెం డిలే చేస్తున్నారు. బట్ మీ పర్సన్ ఫీలింగ్ అయితే మాత్రం మీకు ఒక జస్టిస్ చేయలేదు. మీ ప్రేమకి న్యాయం చేయలేదు. న్యాయం చేయకుండా అన్యాయం చేశాను, మీకు ఈక్వల్గా లవ్ అనేది పంచలేదు మీ పర్సన్. షీ ఆర్ హీ, ఆయన లేకపోతే ఆమె. సో ఆ పర్సన్ మీకు ఈక్వల్గా ప్రేమను పంచలేదు. కానీ ఇప్పుడు ఆ పర్సన్కి ఉందండి, ఖచ్చితంగా ఉంది. హోప్ ఉంది, మీ మీద చాలా నమ్మకం ఉంది. సో అది ఆ పర్సన్ ఫీలింగ్స్ ఏంటంటే మీకు ఈక్వల్గా లవ్ ఇవ్వలేదు, ఈ కనెక్షన్లో జస్టిస్ చేయలేదు, న్యాయం చేయలేదు. వాళ్ళు ఈ కనెక్షన్ని ముందుకు తీసుకెళ్లే దిశలో కానీ, లేకపోతే ప్రేమ విషయంలో కానీ, లేకపోతే మీకు ఒక కమిట్మెంట్ విషయంలో కానీ వాళ్ళు ఏది చేయలేదు. ఈ కనెక్షన్లో వాళ్ళు ఏ న్యాయం చేయలేదు. ఏ న్యాయం చేయకుండా మిమ్మల్ని అలా వదిలేశారు. అందుకే వాళ్ళకి ఆ బాధ, జస్టిస్ చేయలేదు, నేను న్యాయం చేయలేదు ఈ కనెక్షన్లో, ప్రేమ ఇవ్వలేదు, ఒక కమిట్మెంట్ ఇవ్వలేదు, ఒక న్యాయంగా మీతో జెన్యున్గా మాట్లాడేది కూడా చేయలేదు ఈ పర్సన్. అంటే జెన్యున్గా ఆ పర్సన్ ఏం చేస్తున్నారనేది నిజాయితీగా కూడా ఒప్పుకునే ప్రయత్నం అయితే చేయలేదు. ఆ ఫీలింగ్ ఉందండి ఈ పర్సన్కి. సో మీ పర్సన్ ఫీలింగ్ అది. మీ పర్సన్ వాళ్ళ మనసులో మీకు ఇచ్చే ఏమంటారు, మీ పర్సన్ అడుగుదాం. యూనివర్స్ ప్లీజ్ చెప్పండి, ఏ స్థానం ఇస్తారు మా వ్యూవర్స్కి? వాళ్ళ పర్సన్ చెప్పండి. మా వ్యూవర్స్ యొక్క పర్సన్ మీరే చెప్పాలి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ప్లీజ్. మీరు మనసులో పెట్టుకోవడం కాదు, మీరు బయటికి చెప్పాలి, మా వ్యూవర్స్కి తెలియాలి. సో మాకు అర్థమయ్యింది, మీరు ఫీలింగ్స్లో న్యాయం చేయలేదు అని మీరు బాధపడుతున్నారు, న్యాయం జరగలేదు ఈ కనెక్షన్లో అనేది మీకు తెలిసింది ఇప్పటికైనా. సో మీకు ఒక హోప్ ఉంది, బ్యాలెన్స్ చెయ్యాలి ఈ కనెక్షన్ అనేది, ఒక హోప్ ఉంది. సో మరి మా వ్యూవర్స్కి ఏ స్థానం ఇస్తారు మీరు? మీ లైఫ్లో మా వ్యూవర్స్కి ఏ స్థానం ఇవ్వాలి అని అనుకుంటున్నారు? ప్లీజ్ చెప్పండి, ప్లీజ్ చెప్పండి మా వ్యూవర్స్ పర్సన్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్. చెప్పేది నేనైనా, చెప్పించేది మీరే కావాలి యూనివర్స్. మా వ్యూవర్స్ పర్సన్ ఏం చెప్పాలనుకుంటున్నారో మీరే చెప్పించండి. ఏ స్థానం ఉంది మీ మనసులో మా వ్యూవర్స్ పట్ల? ఏ స్థానం ఉంది ప్లీజ్ చెప్పండి. వావ్, కింగ్ ఆఫ్ పెంటికల్స్, క్వీన్ ఆఫ్ వ్యాండ్స్, కింగ్ ఆఫ్ పెంటికల్స్. సో ఈ పర్సన్ అయితే మాత్రం, ఈ పర్సన్కి అంటే మీ పర్సన్ మనసులో మీకు ఎలాంటి స్థానం ఉందంటారండి? ఈ పర్సన్ మిమ్మల్ని చాలా విలువైన వ్యక్తిగా చూస్తున్నారు, ఒక సీరియస్ కనెక్షన్గా తీసుకుంటున్నారండి. ఇది ఏమి ఒక జోక్ కనెక్షన్గా అయితే తీసుకోవట్లేదు. వాళ్ళు ఒక సీరియస్ కనెక్షన్గా తీసుకుంటున్నారు, మీతో లాంగ్ టర్మ్ ఉన్న సంబంధంగానే భావిస్తున్నారు. ఇదేదో ఒక రోజు 2 రోజులు, లేకపోతే 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, లాంగ్ టర్మ్ అంటే లైఫ్ టైం కనెక్షన్గా మిమ్మల్ని భావిస్తున్నారు. ఒక రోజులో అంటే 1 సంవత్సరం, 2 సంవత్సరాలు నో అండి, నో. మిమ్మల్ని చాలా లాంగ్ టర్మ్ కనెక్షన్గా భావిస్తున్నారు వాళ్ళు. ఆ స్థానం అంటే మీరు వాళ్ళ లైఫ్లో ఉండాలి, చాలా లాంగ్ వరకు ఉండాలి. వాళ్ళు ఓల్డ్ అయ్యేంత వరకు మీరు వాళ్ళ కనెక్షన్లో ఉండాలి, అది మీకు ఇచ్చేస్తాను. వాళ్ళ లైఫ్లో మీరు ఉండాలి. సో మీ మీద ఒక రెస్పెక్ట్ ఉంది, ఒక స్టేబుల్గా, అంటే మీకు ఒక ప్లేస్ అంటూ ఉందండి వాళ్ళ మనసులో. అంటే నాకంటూ ప్లేస్ లేదని మీరు అనుకోవచ్చేమో, కానీ లేదు.
రెస్పెక్ట్ అండ్ మంచి పవర్ఫుల్ ప్లేసే ఉంది మీ వాళ్ళ మనసులో మీకు. సో మిమ్మల్ని ఒక స్పెషల్ పర్సన్ లాగా కూడా చూస్తున్నారు. కాకపోతే వాళ్ళు చెప్పలేదు, ఇదే వాళ్ళు చేసిన తప్పు. వాళ్ళు మిమ్మల్ని ఒక పెడస్టల్ మీద వదిలేశారు. అంటే అక్కడ అలా అంటే మీకు ఎలాంటి గుర్తింపు లేకుండా ఏదో మీరు ఉన్నారంటే ఉన్నారు అన్నట్టుగా మిమ్మల్ని వదిలేశారు. కానీ వాళ్ళ మనసులో మాత్రం మీకు ఒక గౌరవం ఉంది, స్టేబుల్ ప్లేస్ ఉంది, ఒక ముఖ్యమైన వ్యక్తి, యు ఆర్ ఎ స్పెషల్ పర్సన్ అన్నట్టుగా ఉంది. అంటే ఈ కనెక్షన్ని చాలా స్ట్రాంగ్గా తీసుకెళ్ళాలి అన్న ఆలోచన కూడా ఉందండి. ఎందుకు అనంటే చూసారా, వాళ్ళది ఎందుకు అనంటే వాళ్ళు మిమ్మల్ని చాలా అట్రాక్టివ్ పర్సనాలిటీ కింద చూస్తున్నారు. యు ఆర్ వెరీ అంటే మీలో ఉన్న కాన్ఫిడెన్స్, మీరు ఒక స్పెషల్ పర్సన్, మీరు ఉన్న కాన్ఫిడెన్స్ కానీ అవన్నీ చాలా ఇష్టం. మిమ్మల్ని మీరు ఒక ప్యాషనెట్ పర్సన్గా ఉంటారు. అంటే మీరు చూడ్డానికి కానీ లేకపోతే మిమ్మల్ని మీరు పెట్టుకునే విధానం కానీ, సో మీకున్న కాన్ఫిడెన్స్ కానీ మీరు ఒక స్పెషల్ పర్సన్ లాగా ఉంటారండి. మీకు ఒక అంటే మీకంటూ ఒక గుర్తింపు ఉంది. సో అది ఉంది, అది మనసులో తెలుసుకుంటున్నారు. అండ్ మీకు ధైర్యం ఉంటుంది, అవన్నీ తెలుసుకుంటున్నారు. సో మీరు వాళ్ళ జీవితంలో ఒక విలువైన వ్యక్తి, మిమ్మల్ని గౌరవిస్తున్నారు, మిమ్మల్ని వాళ్ళ మనసులో బలంగా లాంగ్ టర్మ్ తీసుకెళ్లే దిశలో ఉన్నారు. వాళ్ళ మనసులో మీ స్థానం అనేది చాలా స్పెషల్ అండ్ ఇది లాంగ్ టర్మ్గా ఉండాలి అనేది అనుకుంటున్నారు. చాలా లాంగ్ టర్మ్గా ఉండాలి అని అనుకుంటున్నారు వాళ్ళు. అయితే సో మీరు లాంగ్ టర్మ్గా ఉండాలనుకుంటున్నారు. మీరు మా వ్యూయర్స్ని ప్రేమిస్తున్నారా? మా వ్యూయర్స్కి న్యాయం చేయలేదని చెప్పారు. వెరీ నైస్, రియలైజ్ అయ్యారు మీరు. మీ మనసులో మీకు మనసుకు తెలుసు, ఈ రియలైజేషన్ మీ మనసుకు వచ్చింది. ఈ పర్సన్ చాలా ఇంపార్టెంట్ నా లైఫ్లో గుర్తించారు మా వ్యూయర్స్ని. అలాగే లాంగ్ టర్మ్లో ఈ కనెక్షన్ ఉండాలని అనుకుంటున్నారు. సో మరి ఇప్పుడు చెప్పండి, మా వ్యూయర్స్ యొక్క పర్సన్, మీరు మా వ్యూయర్స్ని ప్రేమిస్తున్నారా? మీరు మా వ్యూయర్స్ని ప్రేమిస్తున్నారా? చెప్పండి, నాకు క్లియర్గా చెప్పండి. మీరు లాంగ్ టర్మ్లో వెళ్ళాలి అని అనుకుంటున్నారు కదా, మరి మీరు మా వ్యూయర్స్ని ప్రేమిస్తున్నారా? కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వండి. మా వ్యూయర్స్ని ప్రేమిస్తున్నారా? థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్. చెప్పేది నేనైనా చెప్పించేది మీరే అవ్వాలి ఏంజల్స్. మా వ్యూయర్స్ యొక్క పర్సన్, మా వ్యూయర్స్ని మీరు ప్రేమిస్తున్నారా? ఎస్. ఓ మై గాడ్, ఎస్ అండి, ఎస్, ఇట్స్ ఎ బిగ్ ఎస్. వాళ్ళ జీవితంలో మీరు ఒక హ్యాపీనెస్, అది మిమ్మల్ని కోల్పోయిన తర్వాత మీతో ఒక సపరేషన్ అయిన తర్వాతే వాళ్ళకి అర్థమయ్యింది. మీరు లేని లైఫ్ అనేది వాళ్ళకి ఆ హ్యాపీనెస్ లేదు. వాళ్ళ లైఫ్లో ఆ హ్యాపీనెస్ లేదండి. మీరు ఉంటేనే ఆ హ్యాపీనెస్. మీరు లేని లైఫ్ అనేది నో. మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. చూసారా, న్యూ బిగినింగ్ చిన్నగా మీతో స్టార్ట్ చేసి లాంగ్ టర్మ్ వరకు తీసుకెళ్లాలనుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు మీ ముందుకు వచ్చి, ఎందుకంటే మీరు వాళ్ళ హ్యాపీనెస్ చాలా ఇష్టపడుతున్నారు. వాళ్ళ లైఫ్లో మీరు ఉంటే 100% ఇది లవ్, మేజర్ ఆర్కన్ అండి. 100% లవ్ చేస్తున్నారు మిమ్మల్ని. ఇందులో నో డౌట్. మీరు డౌట్ పెట్టుకోవాల్సిన పనే లేదు. మీ పర్సనే చెప్పారు. చూడండి, మీ పర్సనే చెప్తున్నారు మిమ్మల్ని లవ్ చేస్తున్నారు. సో వాళ్ళు మీకు ఒక కమిట్మెంట్ కూడా రెడీగా పెట్టుకుని ఉన్నారండి. ఎప్పుడు కలుస్తామా, ఎందుకంటే మీకు న్యాయం చేయలేదు, ఇందులో న్యాయం చేయాలని అనుకుంటున్నారు. మీకు ఒక చిన్న ఆఫర్ లాగా, అంటే మీకు నిదానంగా నమ్మకం కుదిరించాలి మీ దగ్గర. చిన్న స్టెప్ వేయాలి ఇప్పుడు. ఒక న్యూగా మళ్ళీ అవన్నీ వదిలేసి, పాతవన్నీ వదిలేసి మళ్ళీ న్యూ లైఫ్ లాగా ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాల, లాంగ్ టర్మ్ వరకు. ఇందాకే చెప్పాను మీకు, లాంగ్ టర్మ్ వరకు. పెంటికల్ కార్డ్స్ అండి ఇవన్నీ, పెంటికల్ కార్డ్స్. సో ఇవన్నీ లాంగ్ టర్మ్ వరకు మీతో ఉండాలి. 100% మీ పర్సన్ లవ్ చేస్తున్నారు మిమ్మల్ని, లాంగ్ టర్మ్ వరకు ఉండాలి. మీ సెల్ఫ్ కేరు అండ్ మీ గార్డెడ్ అప్ ఎనర్జీ అనేది వాళ్ళని చాలా అట్రాక్ట్ చేసింది చెప్పాలంటే.
మీరు చాలా మంచి సెల్ఫ్ కేర్లో ఉన్నారు. సో మీరే వాళ్ళ మీరే వాళ్ళ హ్యాపీనెస్ అండి. మీతో ఒక లాంగ్ టర్మ్ చూడాలనుకుంటున్నారు, 100% మిమ్మల్ని ఇష్టపడుతున్నారు, ప్రేమిస్తున్నారు. ఏదైతే జరిగిందో దాన్ని మర్చిపోయి మళ్ళీ ఒక న్యూ స్టార్ట్ అయితే కావాలి అని అనుకుంటున్నారు, న్యూ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు మీ పర్సన్. చాలా బాగుందండి. ఇప్పుడు నాకైతే చాలా థ్యాంక్స్ మా వ్యూయర్స్ యొక్క పర్సన్. మీరు అన్నిటికీ కరెక్ట్గా సమాధానం చెప్తున్నారు. చాలా చాలా ఇష్టం. సరే, మీరు ముందే చెప్పేశారు లాంగ్ టర్మ్ చేయాలని. మళ్ళీ నేను అడుగుతున్నాను, మీరు మా వ్యూయర్స్తో లాంగ్ టర్మ్లో కలిసే ఉంటారా? మీరు లవ్ చేస్తున్నా అని చెప్పారు, మరి ఏ స్థానం అని అంటే మీరు లాంగ్ టర్మ్లోనే స్థానం ఇచ్చేశారు. బట్ నేను డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతున్నాను మా వ్యూయర్స్ యొక్క పర్సన్, మీరు మా వ్యూయర్స్తో లాంగ్ టర్మ్లో కలిసే ఉంటారా? చెప్పాలి నాకు. మీరు చెప్పండి. మీరు మా వ్యూయర్స్తో లాంగ్ టర్మ్లో కలిసే ఉంటారా మళ్ళీ, లేకపోతే ఎలాంటి సిచ్యువేషన్స్ అన్నా వస్తాయి తీసుకుంటారా మళ్ళీ, అయితే ఆన్ అండ్ ఆఫ్ అలా ఉంటుందా? మీరు లాంగ్ టర్మ్లో కలిసే ఉంటారా మా వ్యూయర్స్తో? థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్. మా వ్యూయర్స్ యొక్క పర్సన్ ఏమనుకుంటున్నారు? ఏంజల్స్, మీరు మా వ్యూయర్స్ యొక్క పర్సన్ ఏమనుకుంటున్నారు మీరే చెప్పించండి. మా వ్యూయర్స్ యొక్క పర్సన్స్ తోటి చెప్పేది నేనైనా, చెప్పించేది మీరే అవ్వాలి. ప్లీజ్ చెప్పండి. మా వ్యూయర్స్ యొక్క పర్సన్, మీరు మా వ్యూయర్స్తో లాంగ్ టర్మ్లో ఉంటారా? లాంగ్ టర్మ్ వరకు కలిసే ఉంటారా? చెప్పండి, కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వండి. లాంగ్ టర్మ్ వరకు కలిసే ఉంటారా? ఓహ్, ఇదే పడింది. సో 9 ఆఫ్ వ్యాండ్స్. ఓకే, ఓకే. సో ఈ కనెక్షన్లో లాంగ్ టర్మ్ వరకు కలిసే ఉంటారా అంటే, యాక్చువల్గా చెప్పాలంటేనండి, ఈ కార్డు ప్రకారము లాంగ్ టర్మ్గా కలిసి ఉండే కనెక్షనే ఇది. ఈ కార్డ్ ఏంటంటేనండి, ఇది ఒక వాళ్ళ లైఫ్లో అడ్డంకులు ఉన్నాయండి చాలా. ఈ కనెక్షన్లో చాలా టెస్ట్లు, చాలా పరీక్షలు ఉన్నాయి, అడ్డంకులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. అయినప్పటికీ ఈ కార్డు చూపించే ఎనర్జీ ఏంటంటే, ఏం చెప్పాలనుకుంటున్నారంటే వదిలిపెట్టను అనే చెప్పాలనుకుంటున్నారు. కాకపోతే ఈ పర్సన్కి సహనం, చివరి వరకు పోరాడే స్వభావాన్ని చూపిస్తుంది. లాస్ట్ వరకు పోరాడాలని అనుకుంటున్నారు. సహనం ఐదర్ మీరన్నా అవ్వచ్చు, లేదంటే మీ పర్సన్ అన్నా అవ్వచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం మీ పర్సన్ అడిగాం కాబట్టి, ఇది ఒకరికొకరు అండర్స్టాండింగ్ చేసుకుని ఏవైతే పాస్ట్లో మీకు అంటే ఆబ్స్టకల్స్ కానీ, ఏదైనా కష్టం ఎదురైనా, ఏదైనా ఈ కనెక్షన్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఎదురైనా, వాటిని కమ్యూనికేట్ చేసి ఓపెన్గా డిస్కస్ చేసి, మీరు గనక ఒక స్టాండ్ ఆ పర్సన్ ఏమంటున్నారంటే, నేను తీసుకుంటా, నేను ఉంటా, సహనంగానే ఉంటా, పోరాడతా, అట్ ద సేమ్ టైము మీరు కూడా ఉండాలా ఈ కనెక్షన్ మీద. ఆ పర్సన్ అది చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం మీరు కూడా అదే విలువతో ఉండాలా. సులభంగా అయితే ఈ పర్సన్ వదిలేయాలని అనుకోవట్లేదు. యాక్చువల్ చెప్పాలంటే ఈజీగా ఈ కనెక్షన్ వదలాలని ఆ పర్సన్ కూడా అనుకోవట్లేదు. అయితే పాస్ట్ ఒక ప్రాబ్లమ్స్ ఏవైతే మీరు బాధపడ్డారో, ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయో, ఏవైతే జరిగినాయో దానివల్ల కొంచెం గార్డెడ్ అప్ ఎనర్జీలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ కనెక్షన్లోకి మీరు సడన్గా వచ్చారనుకోండి, ఏమైనా ట్రస్ట్ ఇష్యూస్ మీకు ఇంతకు ముందు ఉండింటాయి, అవి మీరు సడన్గా అడిగారు అనుకోండి, అక్కడితో బ్రేక్ అయిపోతుంది. అది చెప్పలేరు వాళ్ళు చెప్పలేరు. ఆ కనెక్షన్స్ ఆ గార్డెడ్ అప్ ఎనర్జీలో ఉన్నారు, గార్డ్ చేసుకుంటున్నారు వాళ్ళకి చాలా ఓపిక కావాలా ఈ కనెక్షన్ ముందు తీసుకెళ్లాలంటే. ఎందుకనంటే మీరు అడిగే క్వశ్చన్స్కి వాళ్ళ దగ్గర ఆన్సర్స్ లేవు. భయం తప్ప ఆన్సర్స్ లేవు. ఇదిగోండి, భయం తప్ప వాళ్ళకి ఆన్సర్స్ లేవండి. భయపడుతున్నారు. వీళ్ళు లాంగ్ టర్మ్లో తీసుకెళ్లాలన్నా కానీ అది ఇద్దరి నుంచి ఉండాలా, ఆ కోఆపరేషన్ అనేది ఇద్దరి నుంచి ఉండాలా అని కోరుకుంటున్నారు వాళ్ళు.
ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏదైనా క్వశ్చన్ చేసినా కానీ వాళ్ళు చెప్పలేరు సమాధానం. వాళ్ళు చేసిన మిమ్మల్ని బాధ పెట్టిన దానికి వాళ్ళు ఆన్సరబుల్ ఇచ్చుకోలేని సిచ్యువేషన్ వాళ్ళు. అందుకే ఎన్ని రోజులు బట్టి వాళ్ళు రాకుండా ఒక గార్డెడ్ అప్ ఎనర్జీలో ఉన్నారు. సో ఈ రిలేషన్ లాంగ్ టర్మ్ ఉండే అవకాశం ఉంది, ఖచ్చితంగా ఉంది. మీ పర్సనే చెప్తున్నారు. కానీ మీరిద్దరు సహనంతో ఉండాలా, అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇద్దరు హార్డ్ వర్క్ చేయాలి ఈ కనెక్షన్లో. ఒక్క పర్సన్ కాదండి, మీ పర్సన్ కాదు, మీరు కూడా కలిసి హార్డ్ వర్క్ చేస్తే కనెక్షన్ ఉంటుంది అని చెప్తున్నారు. ఈ కనెక్షన్ ఉంటుందని చెప్తున్నారు. ఎందుకంటే ఈ కనెక్షన్లో చాలా భయాలు ఉన్నాయండి వాళ్ళకి. అంటే ఏ టైం ఎట్లాగా మీరు క్వశ్చన్ చేస్తారు, ఎలాగా ఉంటుందనేది భయాలు ఉన్నాయి చాలా వాళ్ళకి. చాలా భయపడుతున్నారు, ఓవర్ థింకింగ్ చేస్తున్నారు, యాంగ్జైటీకి గురవుతున్నారు. మీ దగ్గరికి వచ్చి ఒక కమిట్మెంట్ ఇవ్వాలన్నా భయపడుతున్నారు వాళ్ళు. వాళ్ళకి రాత్రులు నిద్ర కూడా ఉండట్లేదు. మీకు తెలియకపోవచ్చు, కానీ వాళ్ళు నిజం చెప్పాలంటే గనక ఎవరైతే మా వ్యూయర్స్ ఉన్నారో ఈ రిలేషన్ గురించి చాలా టెన్షన్ పడుతున్నారు. మీరైతే మాత్రం అది నాకు తెలుస్తుంది. ఇది ఈ రిలేషన్ వస్తుందా వెళ్ళిపోతుందా, వస్తుందా వెళ్ళిపోతుందా అని ఓవర్ థింకింగ్ కూడా చేస్తున్నారు మీరు. కాకపోతే ఆ పర్సన్కి అయితే వదిలేయాలని అయితే లేదండి. భయాలు ముందు అంటే పాస్ట్లో జరిగిన కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇది ముందుకు వెళ్ళడానికి కొంచెం కష్టంగా చూపిస్తుంది, అంతే తప్పించి ఎనర్జీ అయితే మాత్రం బలంగానే ఉంది, ముందుకు వెళ్ళాలనే ఉంది. కాకపోతే పాస్ట్ వల్ల ఇది కొంచెం ప్రాబ్లమెటిక్గా ఉంది. అందు గురించే వాళ్ళు భయపడుతున్నారు, గార్డెడ్ అప్ ఎనర్జీలో ఉన్నారు. సరే, ఇప్పుడు మీరు ఎలాంటి ఫ్యూచర్ చూస్తున్నారు? పోనీ ఈ క్వశ్చన్ అడుగుదామండి మీ పర్సన్ని. మీరు ఎలాంటి ఫ్యూచర్ చూస్తున్నారండి మరి ఇప్పుడు? మరి కనెక్షన్ ఫ్యూచర్లో కలిసే ఉంటారా అని అంటే చాలా క్వశ్చన్స్, చాలా డౌట్స్, భయాలు, తర్వాత చాలా ఉన్నాయి. మరి మీరు ఎలాంటి ఫ్యూచర్ చూస్తున్నారు? మీరు ఎలాంటి ఫ్యూచర్ చూస్తున్నారు? మా వ్యూయర్స్ యొక్క పర్సన్ ఈ కనెక్షన్ని మీరు ఎలాంటి ఫ్యూచర్ చూస్తున్నారు చెప్పండి ప్లీజ్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. మా వ్యూయర్స్ యొక్క పర్సన్ మీరు ఎలాంటి కనెక్షన్ని చూస్తున్నారు, అంటే ఎలాంటి ఫ్యూచర్ చూస్తున్నారు, సారీ, మీరు ఎలాంటి ఫ్యూచర్ చూస్తున్నారు మా వ్యూయర్స్తో? కరెక్ట్గా చెప్పండి. చెప్పేది నేను, చెప్పించేది మీరే కావాలి ఏంజల్స్. ఎలాంటి ఫ్యూచర్ చూస్తున్నారు మా వ్యూయర్స్ యొక్క పర్సన్కి కనెక్ట్ అయ్యి మా వ్యూయర్స్తో వాళ్ళు ఎలాంటి ఫ్యూచర్ చూస్తున్నారో చెప్పించండి ప్లీజ్. మీరు ఎలాంటి ఫ్యూచర్ చూస్తున్నారండి మా వ్యూయర్స్తో? 4 of Swords, 8 of Cups. ఏమైందండి బాబు మీకు? ఇప్పుడు దాకా బాగానే చెప్పారన్ని, మళ్ళీ ఎందుకు అలాగా? చూసారా ఇక్కడ ఎనర్జీస్ అంటే ఎలా ఉన్నాయండి అంటే మీ పర్సను ఈ కనెక్షన్ని చాలా డెప్త్గా థింక్ చేస్తున్నారండి. చెప్తున్నాను కదా, లాంగ్ టర్మ్ ఉంటారా లేదా అని అడిగిన క్వశ్చన్కి వాళ్ళైతే మిమ్మల్ని 100% ప్రేమిస్తున్నారండి. అందులో నో డౌట్. మీతో లాంగ్ టర్మ్ కావాలనుకుంటున్నారు, అందులో కూడా నో డౌట్. మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వలేదని వాళ్ళ ఫీలింగు, అందులో కూడా నో డౌట్. మీ పాస్ట్లో జరిగిన సిచ్యువేషన్స్ అనేటివి వీటన్నిటిని ఆపుతున్నాయి. మీ పాస్ట్ ఈ కనెక్షన్లో తొందరపడే నిర్ణయాలు తీసుకోవాలని అయితే మాత్రం ఇప్పుడు ప్రజెంట్ అంటే మీ పర్సన్ చెప్తుంది ఏంటంటే తొందరపడి నిర్ణయం అయితే తీసుకోలేరండి. వాళ్ళకు కొంత టైం కావాలి. వాళ్ళు హీల్ అవుతున్నారు. ఏదైతే జరిగిందో, ఏవైతే సిచ్యువేషన్స్ అయ్యాయో వాటిని హీల్ అయ్యి ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కోసమే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. అంటే ఈ రోజు వచ్చేసి మళ్ళీ గొడవలు అయిపోయి మళ్ళీ పాస్ట్ అంతా తవ్వుకుని మళ్ళీ గొడవలు అయిపోయి మళ్ళీ వెళ్ళిపోయేలాగా వద్దనుకుంటున్నారు. ఇంకా అది ఆ ఎనర్జీ వద్దనుకుంటున్నారు. ఆ ఎనర్జీ నుంచి ఈ రిలేషన్లో గతంలో ఏం జరిగినా కానీ ఈ కనెక్షన్ని ఇప్పుడు ఒక పీస్ఫుల్గా ప్రశాంతంగా మళ్ళీ రీబిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారు. అందుకే వాళ్ళు హీలింగ్లో ఉన్నారు. ఇప్పుడు ముందుకు రావాలని అనుకోవట్లేదు, ధైర్యం చాలక ముందుకు రావాలి. వాళ్ళు కొంచెం ఒక థింకింగ్ అంటే కొంత టైం తీసుకుని వాళ్ళు ఆలోచించి ఏ టైంకి స్టెప్ వేయాలా, ఆ టైంకి స్టెప్ వేస్తేనే ఇందులో ఒక కరెక్ట్ పరిష్కారం దొరుకుతుంది. లేదు తొందరపడి వెళ్ళానంటే మళ్ళీ ముందులాగే గొడవలు అవి ఇవి జరుగుతాయి. సో మళ్ళీ ఈ కనెక్షన్ అనేది బ్లాక్లోకి వెళ్ళిపోతుందని
వాళ్ళు ఏ స్టెప్ వేసినా కానీ కొంచెం ఆలోచించుకొని స్టేబుల్గా అంటే స్టేబుల్ రిలేషన్షిప్ ఉండేలాగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇది ఒక పీస్ఫుల్ కనెక్షన్లోకి టర్న్ చేయాలా, మళ్ళీ కేయాస్ రాకుండా, అంటే మళ్ళీ ఇబ్బందులు పడకూడదు ఈ కనెక్షన్లో అనేది ఆలోచిస్తున్నారు. కొందరి విషయంలో మీకు వారు అంటే వాళ్ళు కొంత దూరం ఉన్నా కూడా వాళ్ళు మిమ్మల్ని వదలలేదండి. అసలు వదలలేదు మిమ్మల్ని. వాళ్ళు మీకు దూరంగా ఉండిండొచ్చు, కానీ వాళ్ళు మిమ్మల్ని వదలలేదు. ఇక్కడ ఎనర్జీ ఏంటంటేనండి, వాళ్ళు అదే చెప్తున్నారు, మిమ్మల్ని వదలాలని అయితే అనుకోవట్లేదు. ఫ్యూచరు ఉందా, ఏం చూస్తున్నారు, ఫ్యూచర్ అంటే ఎస్ చూస్తున్నారు, కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవాలని అయితే ఆయన మీ పర్సన్ చెప్తుంది ఏంటంటే, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవాలనుకోవట్లేదు. ఎస్ నాకు ఫ్యూచర్ కావాలి, ఈ పర్సన్తో నేను ఫ్యూచర్ చూస్తున్నాను, బట్ తీసుకునే స్టెప్ ఏదో నిదానమైనా కానీ చాలా ప్రశాంతమైన లైఫ్ కావాలి, లాంగ్ టర్మ్ లైఫ్ కావాలి. అందుకే నేను ఇప్పుడు చాలా గ్యాప్ ఇస్తున్నాను, బికాజ్ నాకు హీల్ అవ్వాలి, నేను హీల్ అవ్వాల్సింది ఉంది. ఆ హీల్ అయిన తర్వాతే నేను అప్రోచ్ అవుతాను. అది మీ పర్సన్ చెప్తున్నారు. ఎస్ ఫ్యూచర్ చూస్తున్నారు, కాకపోతే ఇక్కడ మెయిన్ ఎనర్జీ చూడండి. ఇక్కడ ఏంటంటే ఈ ఎనర్జీ ఏం చూపిస్తుందంటే పాస్ట్ ఎనర్జీ చూపిస్తుంది. అంటే మీకు పాస్ట్లో బాధలు కావచ్చు, డిసప్పాయింట్మెంట్ కావచ్చు, లేదంటే ఎమోషనల్గా మీరు చాలా హర్ట్ అయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఇవన్నీ వదిలేయాల్సిన టైం వచ్చింది. అవన్నీ వదిలేయమని చెప్తున్నారు. అవన్నీ వదిలేస్తే మీ పాస్ట్లో ఏం జరిగినాయి అంటే, మీ పర్సన్ ఏం చెప్తున్నారంటే, మన ఇద్దరి మధ్య జరిగిన బాధలు కానీ, అపార్థాలు కానీ, వాటి నుంచి బయటపడి ఒక హీలింగ్ వేలో వెళ్ళి ఈ కనెక్షన్ని ఎనర్జీ అనేది బిల్డ్ చేసుకుందామని చెప్తున్నారు. ఎమోషనల్ డిస్టెన్స్లో అయితే ఉన్నారండి కొంతమందికి ఈ పర్సన్. సో మీ బాధను కూడా వాళ్ళు అర్థం చేసుకుంటుండొచ్చు. బాధను అర్థం చేసుకుంటున్నారు కాబట్టి కొంచెం ఎమోషనల్ డిస్టెన్స్లో ఉన్నారు. కానీ ఈ కనెక్షన్ అయితే వదిలేయాలన్న ఎనర్జీ అయితే కనిపించట్లేదండి. వదలరు. ఫ్యూచర్లో ఈ కనెక్షన్ ఉంది. ఇది వదిలేసే కనెక్షన్ అయితే వాళ్ళు తీసుకోవట్లేదు. వదిలేయాలా అన్న దిశలో అయితే వాళ్ళు వెళ్ళట్లేదు. అయితే మరి మీరు సరే మీరు ఈ కనెక్షన్ని వదలకూడదు అనుకుంటున్నారు, వీటన్నిటి నుంచి బయటపడాలనుకుంటున్నారు, ఎమోషనల్ బ్యాగేజ్ నుంచి. సో మా వ్యూయర్స్ యొక్క పర్సన్ మీరు ఎలాంటి రిలేషన్షిప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి? మా వ్యూయర్స్ దగ్గర నుంచి మీరు ఎలాంటి రిలేషన్షిప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మా వ్యూయర్స్ యొక్క పర్సన్ ప్లీజ్ చెప్పండి. మా వ్యూయర్స్ యొక్క పర్సన్ మీరు ఎలాంటి రిలేషన్షిప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చెప్పండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్, గ్రాటిట్యూడ్. మీరు ఎలాంటి రిలేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మా వ్యూయర్స్ దగ్గర నుంచి? ప్లీజ్ చెప్పండి, మీరు ఎలాంటి రిలేషన్షిప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎంత మంచి రికార్డ్ అండి బాబా, అసలు నిజంగా చూడండి ఎంత మంచి కార్డ్స్. అసలు ఒక ఇమ్మెచ్యూర్డ్ ఎనర్జీలో ఉండి అసలు ఇద్దరు మీరు ఒక ఇమ్మెచ్యూర్డ్ ఎనర్జీలో ఉండి రిలేషన్ని హ్యాండిల్ చేయలేకపోతున్నారు. అంటే కొన్ని ఈగోస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇక్కడ మనీ కూడా మ్యాటర్ అవ్వచ్చండి. మనీ మ్యాటర్ అవ్వచ్చు, డబ్బు విషయం అవ్వచ్చు, ఇందులో కనెక్షన్లో ఎఫర్ట్ లేకపోవడం అవ్వచ్చు. ఒక ఎంప్రెస్ లాగా చూస్తున్నారు మిమ్మల్ని అయితే మాత్రం ఖచ్చితంగా. సో ఈ రిలేషన్షిప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అంటే హోప్ అండి. మీరు వాళ్ళ లైఫ్లో ఉంటే హ్యాపీనెస్, అంతకు మించి ఏమీ లేదు ఇక్కడ. ఫైనాన్షియల్గా హ్యాపీనెస్, పర్సనల్గా హ్యాపీనెస్. యు ఆర్ ద ఫ్యామిలీ. మీరు వాళ్ళకొక ఫ్యామిలీ. చాలా అన్నీ అంటే వాళ్ళ లక్. మీరు వాళ్ళ లైఫ్లో ఉంటే వాళ్ళ లక్ అని చెప్పొచ్చు, వాళ్ళ హ్యాపీనెస్ అని చెప్పొచ్చు, వాళ్ళ సంతోషం అని చెప్పొచ్చు. ఈ రిలేషన్షిప్ ఎక్స్పెక్ట్ చేసేది ఏముందండి, కంప్లీట్గా వాళ్ళు మీరు 100% వాళ్ళు ఈ రిలేషన్షిప్లో ఉండాలనే ఉంది. ఈ పాస్ట్ గొడవల వల్ల, ఈ పాస్ట్ వాటి వల్ల భయపడుతున్నారు వాళ్ళంతే. 100% ఈ రిలేషన్షిప్
ఎలాంటి రిలేషన్షిప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే 100% వాళ్ళలో ఒక స్ట్రాంగ్, ఒక మిమ్మల్ని ఒక హోప్ లాగా చూస్తున్నారు. మిమ్మల్ని ఒక వాళ్ళ లైఫ్లో ఉంటే మీరు ఒక హ్యాపీనెస్, సక్సెస్, ఎవ్రీథింగ్ పార్ట్నర్. ఇంకా మీరు ఇంకా వాళ్ళ పార్ట్నర్ లాగా చూస్తున్నారు. అంటే మీ తర్వాత ఎవరైనా పార్ట్నర్స్, మీరు లేకపోతే వాళ్ళ లైఫ్లో హ్యాపీనెస్ లేదు, సక్సెస్ లేదు, ఏమీ లేదు వాళ్ళ లైఫ్లో. సో మీరే పర్ఫెక్ట్ పార్ట్నర్ అని చూస్తున్నారండి మిమ్మల్ని. ఎవ్రీథింగ్ చాలా బాగుందండి. సరే, మరి మీరు మా వ్యూయర్స్ని పర్ఫెక్ట్ పార్ట్నర్ అని చూస్తున్నారు. ఎలాంటి రిలేషన్షిప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే చెప్పాలంటే ఒక మ్యారీడ్ మెటీరియల్ రిలేషన్షిప్లోనే చూస్తున్నారు. ఎంప్రెస్ కింద కూడా ఉంది. హార్డ్ అంటే ఫినాన్షియల్గా కానీ ఏదైనా సరే అది మీరు ఉంటేనే వాళ్ళకి. ఇందులో హార్డ్ వర్క్ చేయాలి వాళ్ళు. ఈ రిలేషన్షిప్ చాలా బాగా వచ్చిందండి కార్డు. అయితే మరి చెప్పండి మా వ్యూయర్స్ యొక్క పర్సన్ రీయూనియన్, ఇక్కడ ఇది రీయూనియన్ కార్డు ఎనర్జీలో ఉంది. మరి ఆ క్వశ్చన్ అడుగుదాం మనం. మరి రీయూనియన్కి ఎంత టైం పడుతుంది? యూనియన్కి ఎంత టైం పడుతుందండి? రీయూనియన్ అయ్యే ఛాన్స్ ఉందా? ఎంత టైం ఛాన్స్ ఉందనే వచ్చింది మనకి ఎనర్జీలో, ఇంకా క్వశ్చన్ వద్దు. రీయూనియన్కి ఎంత టైం పడుతుంది మరి మా వ్యూయర్స్తో చెప్పండి. నైట్ ఆఫ్ పెంటికల్స్. వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారండి, అన్ని ప్లాన్స్లో ఉన్నారు, అన్నీ అంటే సిద్ధం చేసుకున్నారు, యాక్షన్ తీసుకోవడం లేదు, అదొక్కటే ఉంది. వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు కానీ తీసుకోలేకపోతున్నారు, టైం తీసుకుంటున్నారు. మీ ఇద్దరు మెసేజ్ ఆర్ కాల్ రావచ్చండి వాళ్ళ నుంచి. మిమ్మల్ని ఇంకా వదులుకునే ఛాన్స్ అయితే లేదు. ఖచ్చితంగా మీరు కావాలా, మీరు వాళ్ళ లైఫ్లో ఉంటే వాళ్ళకు ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ అనమాట అది. సో టైం ఎంత పడుతుందంటే టైం చాలా పడుతుందండి. టైం అయితే పట్టేలాగే ఉంది. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా అని అంటే మాత్రం టైం పట్టేలాగా ఉంది ఇది. బట్ ఎనీహౌ మీ పర్సన్ అయితే మాత్రం చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు, చెప్తున్నారు. బట్ రావడానికి మీతో ఒక కమిట్మెంట్కి ఆ టైం అనేది కొంచెం పడుతుంది. బికాజ్ ఎందుకు అని అంటే ఇవన్నీ సెట్ చేసుకోవాలా, పీస్ఫుల్గా ఈ రిలేషన్ తీసుకుపోవాలా, మళ్ళీ ఎలాంటి టెన్షన్స్, ఎలాంటి బాధలు రాకూడదు, ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఈ కనెక్షన్లో ఫేస్ చేయకూడదని చాలా ప్లానింగ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఫైనాన్స్ పరంగా కూడా చాలా స్టేబుల్ అవ్వాలనుకుంటున్నారు. మెయిన్గా అదే కనిపిస్తుంది. ఫైనాన్స్ పరంగా వాళ్ళు చాలా ఫోకస్ చేస్తున్నారండి ప్రజెంట్ అయితే మాత్రము. వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. వాళ్ళ కెరియర్లో ఒక గుర్తింపు తెచ్చుకోవాలి అని అనుకుంటున్నారు. అంటే మీ దగ్గరకు వచ్చి కమిట్మెంట్ అడగలేరు కదా, అడిగేసి మళ్ళీ ఇవన్నీ బ్యాగేజెస్ అన్ని మొయ్యలేరు. సో వాళ్ళకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని వాళ్ళు ఒక స్టేబుల్గా ఉండి ఈ కనెక్షన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నారు. సో ఇట్ విల్ టేక్ టైం అండి, టైం అయితే పడుతుంది. సో మీరు వెయిట్ చేయాలి. బట్ ఈ లోపల మీకు ఒక చిన్న మెసేజ్ కానీ కాల్ కానీ కనెక్ట్ అయ్యే సిచ్యువేషన్ అయితే ఈ మధ్యలో ఉంది. మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్ని అంటే అన్నీ సెట్ అయ్యేటప్పటికి ఎంత లేదన్నా ఒక 1 year పడుతుందండి. ఒక 1 year టైం, 1.5 year టైం పడుతుంది. కానీ ఈ లోపల మీకు మెసేజ్ కానీ కాల్ కానీ మీ పర్సన్ నుంచి వచ్చే ఛాన్స్ ఉంది. బట్ మొత్తం అంతా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మరి ఆ పర్సన్ కూడా కెరియర్ గురించి ఆలోచిస్తున్నారు. అక్కడ కూడా కొంచెం స్టేబుల్ అవ్వాలనుకుంటున్నారు. సో అది కూడా ఉంది. తర్వాత ఇక్కడ స్టెప్ వేసి మళ్ళీ ఇది కూడా క్లియర్ చేసుకోవాలనుకుంటున్నారు. సో మీ పర్సన్ చెప్పేవన్నీ ఇవే ఉన్నాయి. సో వస్తారండి, ఖచ్చితంగా వస్తారు. కాకపోతే టైం పడుతుంది. ఈ లోపు మీకు ఒక చిన్న మెసేజ్ కానీ, అది కూడా అందులో ఏమీ చీటింగ్ లేదండి, హార్ట్ఫుల్గానే వస్తుంది మీకు. అందులో చీట్ చేసే పర్సన్ అయితే కాదు. హార్ట్ఫుల్గా మీకు మెసేజ్ కానీ ఒక కాల్ కానీ చేయాలని అయితే మాత్రం అనుకుంటున్నారు. బికాజ్ ఎందుకంటే వాళ్ళకి ఇది లైఫ్ లాంగ్ కావాలి రిలేషన్. వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళకి భయం కూడా అది. అందుకే చాలా ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. అమ్మో తొందరపడి స్టెప్ వేయకూడదనే ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. సో బాగుందండి. అయితే థ్యాంక్ యూ సో మచ్ మా వ్యూయర్స్ యొక్క పర్సన్. మీరు చాలా క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే ఇచ్చారు, చాలా థ్యాంక్స్ అండి. బట్ నేను మా వ్యూయర్స్ కోసము
యూనివర్స్ని అడగాలనుకుంటున్నాను. యూనివర్స్ గైడెన్స్ ఏంటి? యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్. ప్లీజ్ చెప్పండి, మా వ్యూయర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? మా వ్యూయర్స్కి మరి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? మా వ్యూయర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. మా వ్యూయర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? చెప్పేది నేనైనా చెప్పించేది మీరే అవ్వాలా. గైడెన్స్ ఏంటి యూనివర్స్? అది చూసారా, మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకోండి. అబ్సెసివ్గా థింక్ చేయమాకండి దేని గురించి. ఆ పర్సన్ ఏ టైంకి రావాలో ఆ టైంకి వస్తారు. మీరు ఎక్కువ ఓవర్గా థింక్ చేయమాకండి దేని గురించి. ఎక్కువ ఓవర్ థింకింగ్ అంటే లేనిపోని అపోహలు పెట్టుకోమాకండి. అంటే మీరు ఆలోచించే విధానం ఎట్లుంటుందంటేనండి, మీరు ఏదైతే ఆలోచిస్తారో అదే మేనిఫెస్ట్ అవుతుంది. మీకు ఇంకొక విషయం చెప్తున్నాను. ఫస్ట్ మీరు సెల్ఫ్ లవ్ చేసుకోండి, మిమ్మల్ని మీరు టేక్ కేర్ చేసుకోండి, మీ ఫైనాన్స్ మీద ఫోకస్ పెట్టండి, లేదంటే మీ బ్యూటీ మీద ఫోకస్ పెట్టండి, లేదంటే మీ హెల్త్ మీద ఫోకస్ పెట్టండి, మీ ఫ్యామిలీ మీద ఫోకస్ పెట్టండి, మీ ఎన్విరాన్మెంట్, మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ ప్లేస్ని మీరు చక్కగా అందంగా మీరు అందంగా ఉండి ఆ ప్లేస్ని కూడా అందంగా తయారు చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ అట్మాస్ఫియర్ మొత్తాన్ని ఒక పాజిటివిటీతో పెట్టుకోండి. మీరు చాలా వెల్కమింగ్గా ఉండండి, హార్ట్ఫుల్గా వెల్కమింగ్గా ఉండండి. ఏదైనా సరే రిసీవ్ చేసుకునే మూడ్లో ఉండండి. ఓవర్ థింక్ చేయొద్దు, అబ్సెసివ్గా ఓవర్ థింక్ చేయొద్దు. ఈ కనెక్షన్ గురించి మీరు ఎక్కువ ఆలోచించకండి. ఎక్కువ అబ్సెసివ్గా ఓవర్ థింక్ చేస్తున్నారు మీరు. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఒక టైంలో జరగాల్సింది కూడా అది ఇంకా ఇంకా డిలే అవుతూ వెళ్ళిపోతుంది. దానికి మీరు ఛాన్స్ ఇవ్వట్లేదు. యూనివర్స్కి ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి. మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకోండి. చేసుకుంటే యూనివర్స్ మీకు ఆటోమేటిక్గా మీరు అనుకున్న టైం కన్నా ముందే మీకు అన్నీ వచ్చేస్తాయి. ఫస్ట్ మిమ్మల్ని మీరు గ్రో చేసుకోండి, ఫైనాన్స్ మీద డెవలప్ చేసుకోండి. మీరు ఏమైనా జాబ్ చేసే వాళ్ళైతే మీ జాబ్ మీద ఫోకస్ పెట్టండి, మీ మనీ పైన ఫోకస్ పెట్టండి. లేదు ఒకవేళ ఏ జాబు లేకపోయినా కానీ మీ హెల్త్ గురించి ఆలోచించండి, మీ సెల్ఫ్ కేర్ గురించి ఆలోచించండి. చక్కగా యోగా చేయండి, మెడిటేషన్ చేయండి, చక్కగా గార్డెనింగ్ నేర్చుకోండి, లేకపోతే బ్యూటీ కాన్షియస్ అంటే బ్యూటీ మీద కాన్షియస్గా ఉండండి. మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోవడానికి, మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎక్కువ అబ్సెసివ్గా ఆలోచించకండి. ప్యూర్గా ఏ మెసేజ్ వచ్చినా, ఇఫ్ ఇన్ కేస్ మీ పర్సన్ నుంచి చిన్న మెసేజ్ వచ్చినా కానీ వెల్కమ్ చేయండి. ఎక్కువ క్వశ్చన్స్ కాకుండా దాన్ని వెల్కమింగ్గా ఉండేలాగా చూసుకోండి. ఎక్కువ పాత వాటిని తవ్వమాకండి. అది తవ్వే కొద్దీ ఈ పర్సన్ ఏంటంటే ఒక గార్డెడప్ ఎనర్జీలోకి వెళ్ళిపోతున్నారు, భయపడుతున్నారు. ఆ పర్సన్కి అర్థమైంది మీ విషయంలో తప్పు చేశారని, న్యాయం చేయలేదని ఆ పర్సన్కి అర్థమైంది. జస్టిస్ కార్డు, ఆ పర్సన్కి రియలైజేషన్ వచ్చిందండి, మీకు న్యాయం చేయలేదన్న రియలైజేషన్ వచ్చింది. ఇంకా మనం దాన్ని ఇంకా ఇంకా మనం అబ్సెసివ్గా థింక్ చేసి ఆ పర్సన్ ఇంతే అని అనుకుంటే ఇంక వాళ్ళు అంతే. ఇంకా మనం ఏదైతే మేనిఫెస్ట్ చేస్తామో అదే జరుగుతుంది. పాజిటివ్గా మేనిఫెస్ట్ చేయండి, ఖచ్చితంగా మీరు ఏం కావాలనుకుంటున్నారో అది ఖచ్చితంగా వస్తుంది. మీరు వ్యూయర్స్ ఎవరికి ఎలా రెజనేట్ అయితే అలా తీసుకోండి. ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ కాబట్టి అందరికీ ఒకలాగా ఉండకపోవచ్చు. సో మీకు ఎలా రెజనేట్ అయితే అలా తీసుకోండి. సో లాస్ట్ అండ్ ఫైనల్గా నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. మీ పర్సన్ అయితే టైం పడుతుంది దీనికి కమిట్మెంట్ ఇవ్వడానికి కానీ దేనికైనా కానీ టైం పడుతుందని మీ పర్సన్ చెప్పారు. ఆల్మోస్ట్ 1 year పైనే టైం పట్టొచ్చు ఈ కనెక్షన్ సెట్ అవ్వడానికి, నేను హీల్ అవ్వడానికి, అండ్ ఈ కనెక్షన్లో పాస్ట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవ్వడానికి అన్నిటికీ టైం పట్టొచ్చు. అంటే వాళ్ళ ఫైనాన్స్ పరంగా కూడా ప్రాబ్లంగా ఉంది కాబట్టి ఆ ఫైనాన్స్ కూడా సెటిల్ చేసుకోవడానికి ఇక సడన్గా మీ దగ్గరికి వచ్చేస్తే ఆయన ఫైనాన్షియల్ స్టేటస్ బాగలేకపోతే అది కూడా ఒక క్వశ్చనే కదా మీతో. అందు గురించి అక్కడ ఫోకస్ చేయాలా, కొంచెం టైం పడుతుందని చెప్తున్నారు. సరే నేను యూనివర్స్ని మీ తరపు నుంచి అడుగుతున్నాను. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. మా వ్యూయర్స్ యొక్క పర్సన్స్కి ఎప్పటి లోపల రీయూనియన్ జరగవచ్చు? మా వ్యూయర్స్ యొక్క పర్సన్స్కి ఎప్పటి లోపల రీయూనియన్ జరగవచ్చు? క్వీన్ ఆఫ్ కప్స్, 5 of wands చూపిస్తుంది. సో వస్తారండి మీ పర్సన్ అయితే మాత్రం. యూనివర్స్ ఏం చెప్తుందంటే చూడండి, క్వీన్ ఆఫ్ కప్స్,
ఇందాకే చెప్పాను, మీరు సెల్ఫ్ లవ్ చేసుకోండి. అంటే ఈ కనెక్షన్లో ఏవైతే అపార్థాలు ఉన్నాయో దానివల్ల అనేసి అని. సో అదే చెప్తుంది. సో క్వీన్ ఆఫ్ కప్స్, ఎమోషనల్ హీలింగ్ అవసరం మీకు. అంటే మీరు ఒక ప్రేమ, దయ, అంటే హార్ట్ఫుల్గా మీరు ఈ కనెక్షన్ను ముందుకు తీసుకెళ్ళాలి. అంటే రీయూనియన్ జరగడానికి ముందు ఎట్లా అంటే మీరిద్దరూ అర్థం చేసుకోవాలండి ఒకరినొకరు. ఫస్ట్ అయితే హీలింగ్ అవసరం. ఈ కనెక్షన్లో హీలింగ్ అనేది చాలా అవసరం. హీలింగ్ జరిగిన తర్వాతనే మీకు రీయూనియన్ అనేది జరుగుతుంది. టైమింగ్ అంటారా, 5 months పట్టచ్చు. చెప్పాలంటే మినిమం 5 months పట్టచ్చు. టైమింగ్ అడిగాం కాబట్టి చెప్తున్నా, మినిమం 5 months పట్టచ్చు. కాకపోతే ఈ కనెక్షన్లో హీలింగ్ అనేది చాలా అవసరం, చాలా అవసరం. మీకు కానీ మీ పర్సన్కి కానీ ఇద్దరికీ అవసరం. చాలా అంటే టైమింగ్ పరంగా అయితే కొన్నిసార్లు 5 weeks కూడా అవ్వచ్చండి. మీరు హీల్ అయ్యారనుకోండి, యూనివర్స్ మీకు రెస్పాండ్ అవుతుంది. నిజం చెప్పాలంటే హీల్ అయితే యూనివర్స్ ఖచ్చితంగా రెస్పాండ్ అవుతుంది. 5 weeksలో కొంతమందికి, నిజంగా చెప్పాలంటే కలెక్టివ్స్ కొంతమందికి 5 weeksలోనే రీయూనియన్ జరగచ్చు. లేదు అని అనుకుంటే కనుక 5 months పట్టే టైం కూడా ఉందండి. ఎందుకంటే ఎమోషనల్ హీలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ కనెక్షన్లో. సో ప్రస్తుతం మీ మధ్య కొంచెం కాన్ఫ్లిక్ట్స్ నడుస్తున్నాయి. అంటే ఈగోలు, మీ ఇద్దరికి ఈగోలు ఉన్నాయి, అపార్థాలు ఉన్నాయి. సో బయట అంటే సొసైటికల్గా కూడా మీరు కమ్యూనికేట్ చేసుకోవాలన్నా కానీ కొన్ని అడ్డంకులు ఉన్నాయి. బయట వాళ్ళ విషయంలో కానీ, ఫ్యామిలీ మెంబర్స్ విషయంలో కానీ. సో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళు అడ్డుకట్ట వేస్తున్నారు. దీన్ని ఈ హీలింగ్ అంటే మీరు హీల్ అవ్వాలా, అదొక పాయింట్. అయితే సొసైటీ పరంగా కూడా మేబీ ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండొచ్చు, లేదంటే కనుక ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, లేదంటే కనుక వాళ్ళ కొలీగ్స్ అయి ఉండొచ్చు, లేదంటే కనుక చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ బంధువులు లేకపోతే అయి ఉండొచ్చు. సో వాళ్ళ నుంచి కొన్ని అడ్డంకులు ఉన్నాయండి. సో ఆ అడ్డంకుల్ని దాటుకొని మీతో ఒక రీయూనియన్ చెయ్యాలి. మీకు యూనివర్స్ ఇచ్చే మెసేజ్ ఏంటంటేనండి, ఇందులో పోటీ పడద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈగోలకు పోవద్దు, తప్పుగా అర్థం చేసుకోవద్దు. సో మీరు హార్ట్ఫుల్గా మీరు ముందుకు వస్తే మాత్రం సాధ్యమైనంత త్వరలో మీకు రీయూనియన్ అయ్యే ఛాన్స్ ఉంది. అది కూడా మీరు హీల్ అయితేనే. మీరు హీల్ అవ్వాలి, హీల్ అయితేనే రీయూనియన్ ఛాన్స్ ఉందండి. సో చూసారా, సక్సెస్, ఈ కనెక్షన్ సక్సెస్ఫుల్ అవుతుంది. బికాజ్ మీరు ఏవైతే అడ్డుగోడలు పెట్టారు, ఏవైతే అపార్థాలు ఉన్నాయి, ఇవన్నిటి నుంచి మీరు తొందరగా హీల్ అవ్వండి. హీల్ అయితే మీ పర్సన్తో రీయూనియన్ ఉంది. ఇదండి ఈరోజు రీడింగు. ఎవరికి ఎలా రెజోనేట్ అయితే అలా తీసుకోండి. అండ్ మిమ్మల్ని మీరు సెల్ఫ్ కేర్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది యూనివర్స్ గైడెన్స్ అనుకోండి, లేకపోతే యూనివర్స్ అనేది ఎలా వర్క్ చేస్తుందంటేనండి, మనకు ఒక టెస్ట్ పెడుతుంది యూనివర్స్ అనేది. మనం ఎంతవరకు ఆ టెస్ట్లో పాస్ అవుతామా, ఫెయిల్ అవుతామా అనేది చూస్తుంది యూనివర్స్. సో మీరు గనక ఈ జర్నీలో మిమ్మల్ని మీరు తెలుసుకుని, మిమ్మల్ని మీరు సెల్ఫ్ కేర్ చేసుకుని, దేని గురించి గొడవలకి పోకుండా మీరు హ్యాపీగా ఉండాలి, ఇంక నుంచి ఇప్పుడు జరిగిన వరకు జరిగిపోయినాయి అని మీరు హార్ట్ఫుల్గా వెల్కమ్ చేస్తారా? అలానే మీ వర్త్ కోల్పోమని కాదు, మీ వర్త్ మీరు ఫస్ట్ తెలుసుకోండి. మీ వర్త్ మీరు తెలుసుకున్న తర్వాత ఆ పర్సన్కి ఒక రియలైజేషన్ వస్తే ఖచ్చితంగా మీరు హార్ట్ఫుల్గా వెల్కమ్ చేయండి. ఇది లాంగ్ టర్మ్ ఉండే కనెక్షన్ అండి, విడిపోయే కనెక్షన్ కాదు. ఎందుకంటే ఆ పర్సన్ కూడా ట్రై చేస్తున్నారు, వాళ్ళు తప్పు తెలుసుకున్నారు. ఆ తప్పుల్ని ఇంకొకసారి తప్పు జరగకుండా ఎలా తీసుకెళ్ళాలన్న విషయంలోనే వాళ్ళు అలాగా స్తంభించిపోయి ఉన్నారు. సో దాన్ని మీరు ఇంకా ఇది చేయకుండా, రెట్టింపు చేయకుండా, సో పీస్ఫుల్గా సాల్వ్ చేసుకోండి. ఇదండి ఈరోజు రీడింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే థ్యాంక్ యూ సో మచ్ మీ పర్సన్కి కూడా, అన్నిటికీ చాలా చక్కగా సమాధానం ఇచ్చారు. థ్యాంక్ యూ యూనివర్స్, మీరు ఇచ్చిన గైడెన్స్కి.
సో మీకు నా రీడింగ్స్ నచ్చుతున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి 1-to-1 అంటే మాత్రం డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇచ్చానండి. సో మీరు అన్ని క్లియర్గా చదువుకొని మీరు కాల్ చేయొచ్చండి. సో ఇదండి ఈరోజు రీడింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్.